సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, నిన్నటి చూసినట్టయితే నిన్నటి నుంచి చూసినట్టయితే మనకు ఫ్లిప్కార్ట్లో కొన్ని సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో దాని పేరే మనకు ఫ్లిప్కార్ట్ స్మార్ట్ ఫోన్స్ ఆన్ కార్నివాల్ అనమాట. ఇది కంప్లీట్గా చూసినట్టయితే మీకు 7 days అయితే ఉంటుంది. 2 నుంచి స్టార్ట్ అయ్యి మీకు 8th వరకు యొక్క ఫ్లిప్కార్ట్ కార్నివాల్ సేల్స్ అయితే ఉంటాయి అనమాట. ముఖ్యంగా వీళ్ళు స్మార్ట్ ఫోన్స్ పైన రెయినీ డీల్స్ తీసుకొచ్చామని వీళ్ళైతే చెప్తున్నారు. రెయినీ డీల్స్ అంటే సింపుల్గా చెప్పాలనుకుంటే, సో వర్షం మనకు ఎంత ఎక్కువగా వస్తుంటో అంటే మనకు ఏ రకంగా అయితే వస్తుందో దీంట్లో కూడా మనకు అన్ని వర్షపు లాంటి ఆఫర్స్ తీసుకొచ్చామని వీళ్ళైతే చెప్తున్నారు. మరి చూద్దాం వీళ్ళు ఎలాంటి ఆఫర్స్ తీసుకొచ్చారు, ఏ మొబైల్ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క డీల్స్లో చూసినట్టయితే నాకు ఒక 4-5 మొబైల్స్ అయితే చాలా మంచి ఆఫర్లో తీసుకొని రావడం అయితే జరిగింది. హవెవర్ ప్రతి ఒక్క మొబైల్ మనకు ఆఫర్లో అయితే లేదు. ఇంకా ఇది కూడా నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది కదా. ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ యొక్క ఫ్లిప్కార్ట్ స్మార్ట్ కార్నివాల్ సేల్స్ ఏవైతే ఉన్నాయో సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు డైరెక్ట్గా చూసినట్టయితే ఇక్కడ ఫ్లిప్కార్ట్ స్క్రీన్లో చూసినట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా స్మార్ట్ ఫోన్ కార్నివాల్ అని. కంప్లీట్గా మీకు 2 to 8th వరకు అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఏ కార్డ్ పైన డిస్కౌంట్ ఇస్తారో ఏమీ అయితే కనిపించడం లేదనమాట. ఇప్పుడు జనరల్గా మనకు సేల్స్ అంటే ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఇలా అయితే ఇస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్టయితే దీని ప్రకారమే ఇదైతే అర్థమవుతుంది, వచ్చేసి మనకు వరస్ట్ సేల్స్ అని. కాకపోతే ఒక మంచి బెనిఫిట్ డీల్స్ అయితే ఉన్నాయి, సో అవి కూడా చెప్తాను. సో ఇక్కడ చూసినట్టయితే బ్యాంకర్స్ పైన ఏమీ ఆఫర్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకు రియల్మీ C11 ఉంది, అదే ప్రైస్లో ఉంది, కాకపోతే ఇది వద్దు మనకు. అండ్ పోకో M3 అయితే ఉంది. మీకు 6GB ర్యామ్ మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోకో M3 జోలికి అయితే వెళ్ళండి. అండ్ రియల్మీ C21Y అయితే ఉంది. రియల్మీ C21కి C21Yకి ఏం డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, ఒక ప్రాసెసర్ తప్ప. మీకు దీనికంటే ఒక 1000 రూపీస్ రియల్మీ C21 తక్కువే ఉంటుందన్నమాట. ఆ యొక్క మొబైల్ తీసుకోవడం అయితే మంచిది ఈ యొక్క రియల్మీ C20 కంటే. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనకు Mi 11 లైట్ అయితే ఉంది. దీని యొక్క ప్రైస్ 17,499 రూపీస్. బెస్ట్ డీల్ అనమాట. మీకు ఎస్బీఐ కార్డ్ పైన కూడా 1500 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలి, మంచి కెమెరా ఉండాలి, తర్వాత స్లిమ్ ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి అనుకున్న వాళ్ళకు డెఫినెట్గా ఈ యొక్క Mi 11 ఏదైతే లైట్ ఉందో ఇదైతే మనకు చాలా బాగా వస్తుంది. అండ్ ఈ యొక్క సేల్స్ కూడా మనకు డిస్కంటిన్యూ అయితే చేస్తారనమాట. ఈ యొక్క Mi 11 లైట్ ఎందుకు డిస్కంటిన్యూ చేస్తారంటే ఇది మీకు 4G మొబైల్, ఫ్యూచర్లో మనకు 5G మొబైల్ కూడా వస్తుంది. కాకపోతే ఎగ్జాక్ట్గా ఎప్పుడు డేట్ అనేది మనకైతే ఏమీ రివీల్ చేయలేదు. అండ్ ఆ తర్వాత సెకండ్ మొబైల్ చూసినట్టయితే ఒప్పో A53s 5G అనమాట. ఇది కొంచెం ఓవర్ కాస్ట్ మొబైల్ అనమాట. అరౌండ్ ఒక 14,000-15,000 లోపలే తీసుకొచ్చింటే చాలా మంచి డీల్ అయితే అయ్యి ఉండేది. కాకపోతే 16,000 అన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. కాకపోతే మేజర్గా ఒప్పో లవర్స్ ఎవరైనా ఉంటే ఈ యొక్క మొబైల్ జోలికి అయితే వెళ్ళండి. కాకపోతే నేనైతే ప్రిఫర్ చేయను, ప్రైస్ వచ్చేసి కొంచెం ఓవర్ ప్రైస్ అయితే పెట్టారు. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనకు వచ్చేసి వివో నుంచి వివో V21 5G అయితే ఉందన్నమాట. ముఖ్యంగా ఇది కెమెరా కోసం అయితే చాలా బాగా ఉంటుంది ఈ యొక్క వివో V21 5G వచ్చేసి. అండ్ మీకు ఎక్స్చేంజ్ పైన చూసినట్టయితే ఇంకో 2,500 రూపీస్ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అయితే ఉందన్నమాట. డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అప్పుడు మీకు పోయి కేవలం అరౌండ్ 27,500 రూపీస్కి లేకపోతే 28,000కి ఈ యొక్క మొబైల్ రావడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా ఎవరు అయితే వదులుకోవద్దండి, మేజర్గా కెమెరా హైలైట్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత రియల్మీ GT అయితే ఉంది. రియల్మీ GT మీకు 37,999 రూపీస్కే మీకు స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ ఉంటుంది, 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా. ఈ యొక్క రియల్మీ 8 అంటే రియల్మీ GT ఏదైతే ఉందో దీంట్లో మీకు కెమెరా అయితే మరీ అంత సూపర్గా అయితే ఏమీ ఉండదు. కాకపోతే గేమింగ్ కోసం అయితే ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ కింగ్ లాంటి మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు, పెద్దగా ఆఫర్ అయితే ఏమీ తీసుకొని రాలేదు. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ అయితే ఉందన్నమాట. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మీకు 27,999 రూపీస్ అయితే ఉంది. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ మనకు రీసెంట్గా సామ్సంగ్ గెలాక్సీ A52s 5G వచ్చింది. అండ్ ఫ్యూచర్లో సామ్సంగ్ గెలాక్సీ M52 5G కూడా వస్తుంది. కాకపోతే అవి వచ్చేసి ఇవే స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. కాకపోతే A52s మీకు 36,000 అయితే పెడతారు, ఇదే స్నాప్డ్రాగన్ 778తో. కాకపోతే ఈ యొక్క రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది కేవలం మీకు అరౌండ్ 28,000కే వస్తుంది. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఒప్పో Reno 6 5G అయితే ఉంది. మీకు ఎంత అంటే ఇది 29,990 సేమ్ ప్రైస్ అయితే ఏమీ తగ్గించలేదు. అండ్ పోకో F3 GT వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనమాట. గేమింగ్ కోసం కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క పోకో F3 GT అయితే ఇంకా ఏమాత్రం డౌట్ లేకుండా అయితే తీసుకోవచ్చు. కన్ఫామ్గా బెస్ట్ వర్త్ మొబైల్. అట్ ది సేమ్ టైం దీంట్లో మీకు ట్రిగ్గర్స్ కూడా ఉంటాయన్నమాట గేమింగ్ ఆడే వాళ్ళకు. సో ముఖ్యంగా గేమ్ లవర్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఆ యొక్క మొబైల్ అయితే తీసుకోండి, మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉండటం అయితే జరుగుతుంది ఆ యొక్క ప్రైస్ రేంజ్కి.
అండ్ ఆ తర్వాత ఐఫోన్ 12 అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ ఇది ఐఫోన్ 12. జనరల్గా మనకు ఐఫోన్ 12 మినీనే అరౌండ్ 60,000కి అయితే తీసుకొచ్చారు. అండ్ ఇది మనకు జనరల్గా ప్రైస్ 80,000 అనమాట. 70 ఏమో ఉంది, కాకపోతే ఇప్పుడు అరౌండ్ మీకు 67కి వస్తుంది. సో ఇది బెస్ట్ డీలు. ఈ యొక్క మొబైల్ కూడా ఎవరు అయితే మిస్ చేసుకోవద్దండి. అండ్ ఆ తర్వాత ఇన్ఫినిక్స్ హాట్ 10, తర్వాత రెడ్మీ 9 ఇవి 3 అయితే స్కిప్ చేయండి, ఇప్పుడు వర్త్ అయితే కాదు. రియల్మీ C20 కూడా స్కిప్ చేయండి, అవసరం లేదు. అండ్ మోటో Z10 పవర్ మీకు కంప్లీట్గా ఎటువంటి యాడ్వేర్ బ్లోట్వేర్ ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఏమీ ఉండకూడదు. నాకు ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చు. దీంట్లో మీకు బ్యాటరీ బ్యాకప్ 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా అయితే ఉంటుంది. మీకు బెస్ట్ బ్యాటరీ అలాగే మంచి కెమెరా కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంతకుముందు నేను రియల్మీ C21 వద్దు, రియల్మీ C21 అని చెప్పాను కదా, సో ఈ యొక్క మొబైల్ అనమాట. దీని యొక్క జనరల్ ప్రైస్ అరౌండ్ మనకు 8,000, కాకపోతే ఇప్పుడు 8,999 అయితే ఉంది. ఇలాంటి వరస్ట్ డీల్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఈ యొక్క మొబైల్ కూడా స్కిప్ చేయండి. అండ్ F40 ఇది కూడా సేమ్ ప్రైస్, ఈ చెత్త మొబైల్ ఇప్పుడైతే అవసరం లేదు. అండ్ రియల్మీ X9 Max 5G కేవలం 24,000కే వస్తుంది. డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోండి. దీంట్లో మీకు పోకో F3 GTలో OnePlus Nord 2లో ఏదైతే ప్రాసెసర్ యూజ్ చేస్తారో అదే డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. బెస్ట్ వర్త్ ఇది. సో గేమర్స్ ఎవరైనా ఉంటే కన్ఫర్మ్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోండి. అక్కడ చాలా బెటర్మెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. OnePlus Nord ఏ రకంగా ఇస్తుందో ఈ యొక్క రియల్మీ X9 Max 5G కూడా అదే రకంగా అయితే ఉంటుంది. అండ్ Samsung Galaxy F40 ఇది కూడా అవసరం లేదు. రియల్మీ 8 Pro అయితే ఉంది. మీరు కెమెరా లవర్స్ అయితే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ గేమింగ్ కోసం కూడా మొబైల్ అయితే బాగానే ఉంటుంది. అండ్ రియల్మీ 8 5G ఇది మనకు యాక్చువల్గా వచ్చి 14,000 15,000 ఉంది. మళ్ళీ ఇప్పుడు ప్రైస్ పెంచేసి మళ్ళీ ఆఫర్ అంట, తొక్కలో ఆఫరు. ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవద్దండి, ఇప్పుడు ఈ టైంలో చెప్తున్నా. జనరల్గా 14,500 రూపీస్కి వస్తే కన్ఫర్మ్గా ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. 5G అనేది మీకు చాలా బాగా ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో మీకు 5 to 7 5G బ్యాండ్స్ అయితే ఇచ్చారు దీంట్లో. అండ్ ఆ తర్వాత రియల్మీ నార్జో 30 అయితే ఉంది. ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. మీకు మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ ఉంటుంది, 30 వాట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. కాకపోతే ఇది మనకు 4G మొబైల్ అనమాట, 5G మొబైల్ అయితే కాదు. రియల్మీ నార్జో 30లో ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. రియల్మీ X9 5G ఇది జనరల్గా 18,999 రూపీస్ అయితే ఉండేది. ఇప్పుడు మళ్ళీ 20,000 చేసి మళ్ళీ ఆఫర్ కింద అని 20,000 పెట్టారు. వీళ్ళకి తెలివి ఉందనాలా లేదనాలా నాకైతే అర్థం కావడం లేదు. ఈ యొక్క మొబైల్ కూడా ఇప్పుడు కొనద్దండి. అండ్ ఐఫోన్ SE ఇది కూడా మనకు ముఖ్యంగా ఐఫోన్ లవర్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే దీని జోలికి అయితే వెళ్ళండి. అండ్ ఆ తర్వాత ఒప్పో F17 Pro అవసరం లేదు. రెడ్మీ 9 పవర్ ఇది మనకు 4GB ర్యామ్తోనే ఇప్పుడు ప్రైసెస్ అయితే పెంచేశారనమాట. దాని ప్రకారం చూసినట్టయితే ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోకూడదు. అండ్ రియల్మీ C25s కూడా స్కిప్ చేయండి. అండ్ ఆ తర్వాత రియల్మీ 8i ఉంది, తర్వాత రియల్మీ 8s ఉంది. ఈ రెండు మొబైల్ చూసినట్టయితే అద్భుతమైన మొబైల్స్. ముఖ్యంగా రియల్మీ 8i ఏదైతే ఉందో ఇది 4G మొబైల్, రియల్మీ 8s వచ్చేసి 5G మొబైల్ అనమాట. సో ముఖ్యంగా మీకు గేమింగ్ కోసం కావాలనిపిస్తే రియల్మీ 8i బాగా ఉంటుంది, లేదు 5G మొబైల్ కావాలనిపిస్తే అక్కడ మీకు రియల్మీ 8s అయితే బాగా ఉంటుంది. దాంట్లో ఫస్ట్ టైం మీకు డైమెన్సిటీ 810 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది డైమెన్సిటీ 800U రియల్మీ X9 5Gలో, తర్వాత రియల్మీ నార్జో 30 Pro 5Gలో ఏదైతే డైమెన్సిటీ 800U యూజ్ చేస్తారో దానికంటే కొంచెం బెటర్మెంట్ అయితే ఉంటుందన్నమాట. డెఫినెట్గా రియల్మీ 8s అయితే తీసుకోవచ్చు. కాకపోతే అది ఇంకా మనకు లాంచ్ అయితే కావడం లేదు. లాంచింగ్ డేట్ మనకు ఈ నెల 9th అయితే ఉందన్నమాట. అప్పుడు దాకా అయితే వెయిట్ చేయండి, మంచి మొబైల్స్ అయితే వస్తున్నాయి. అండ్ రియల్మీ 8i మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇంతకుముందే మనకు మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది కూడా అంతే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది, కాకపోతే కొంచెం హైప్ చేయడానికి మాత్రమే మీడియాటెక్ హీలియో G96 అని చెప్తున్నారు. ఇది కూడా మనకు 9th సెప్టెంబర్లో అయితే ఉంది. ఇది మనకు అరౌండ్ ఒక 15K లోపలే వస్తే డెఫినెట్గా తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత రియల్మీ 8s ఇది 16-17కి తీసుకొస్తారేమో, వెయిట్ చేయాలి. 16,000 తీసుకొస్తే పర్లేదు, తీసుకోవచ్చు అది కూడా. అండ్ రియల్మీ నార్జో 30 5G అనమాట. ఇంతకుముందు 4G మొబైల్ కదా చెప్పాను కదా, ఇది 5G మొబైల్. ఇక్కడ దీనికి బెటర్మెంట్ మొబైల్ మనకు పోకో X3 అయితే ఉంది, కాకపోతే అది మీకు 5G అయితే కాదు. ఇది 5G ఉన్న పెద్దగా చేసేది అయితే ఏమీ లేదనమాట. 15,000 రూపీస్ అయితే ఉంది. అక్కడ 15,000కి మీకు పోకో X3 అయితే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అది 500 రూపీస్, దీనికంటే తక్కువే 14,500 రూపీస్కి వస్తుంది. దీనికంటే చాలా బెటర్ మొబైల్ అనమాట. ఈ యొక్క మొబైల్ కూడా ఎవరు అయితే తీసుకోవద్దండి. అండ్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 స్కిప్ చేయండి, రియల్మీ నార్జో 30 ఇవన్నీ స్కిప్ చేయండి. అండ్ ఇంట్రడ్యూసింగ్ గ్యాలక్సీ Fold 3 అండ్ ఫ్లిప్ 3 ఇవి రెండు ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక Fold 3లో మీకు S Pen సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ప్రీవియస్ Fold 2తో కంపేర్ చేస్తే ప్రైస్ కూడా చాలా తక్కువ. సో ముఖ్యంగా Fold ఫ్లిప్ సిరీస్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా అయితే తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మైక్రోమాక్స్ N2B అయితే ఉంది, ఈ మొబైల్ తీసుకోవచ్చు. అండ్ వివో Y21 చెత్త మొబైల్ స్కిప్ చేయండి. వివో Y53s కూడా అస్సలు వద్దు.
ఓవర్ కాస్ట్ మొబైల్స్ అవి. అండ్ మోటోరోలా ఎడ్జ్ 20 అండ్ 20 ఫ్యూజన్ అయితే ఉంది. ఇవి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ ఫ్రెండ్స్. ఇవి రెండు చూసినట్టయితే 108 మెగాపిక్సెల్ ఈ యొక్క కెమెరా అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాటరీ కూడా 6000 mAh బ్యాటరీ ఉంటుంది. డెఫినెట్గా ఈ యొక్క మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. మీకు చాలా 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 మంచి మొబైల్స్ అనమాట. అండ్ కంప్లీట్గా స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే రియల్మీ 8 అయితే ఉంది. ఇది జనరల్గా 14,000 రూపీస్ అయితే ఉండేది. నేను ఒక అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను కదా, 14,500 రూపీస్కి అయితే తెప్పించాను. ఇప్పుడు మళ్ళీ 16,000 అయితే ఉంది. ఇప్పుడు చిప్ షార్టేజ్ ప్రకారం ప్రైసెస్ అయితే ఇంక్రిమెంట్ చేశారు కదా, అదే అనమాట ఇది. అండ్ ఇప్పుడైతే తీసుకోవద్దండి ఇది. అండ్ ఐఫోన్ 12 మినీ ఇంకా ఐఫోన్ లవర్స్ తీసుకోవాల్సిందే. అండ్ పోకో X3 Pro ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్. కాకపోతే ప్రైస్ మాత్రం అదే 19,000 పెట్టారు. కాకపోతే మంచి వర్త్ అనమాట ఈ యొక్క మొబైల్. అండ్ మోటో G60 అయితే ఉంది. ఇక్కడ మోటో G60 కంటే బదులుగా రియల్మీ 8 Pro కూడా ఉంది. మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ కావాలనిపిస్తే ఇది కూడా ఆబ్వియస్లీ కెమెరా అయితే బాగానే ఉంటుంది. కాకపోతే ఇది వచ్చేసి మనకు 4G మొబైల్, అది కూడా 4G మొబైలే. కాకపోతే మీకు మోటో నుంచి ఒక మంచి స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. మీకు చాలా బాగా ఉంటుంది. అండ్ ఇన్ఫినిక్స్ హాట్ అండ్ ప్లే, పోకో M2, మోటో Z40 ఫ్యూజన్ అయితే తీసుకోవచ్చు. మీకు 14,500కి బెస్ట్ వర్త్ అనమాట. స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ ఇచ్చే మొబైల్ అక్కడ వేరేదైతే ఏది లేదు. ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. మీకు కెమెరా కూడా బాగా ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. అండ్ ఒప్పో F9 స్కిప్ చేయండి. సామ్సంగ్ గెలాక్సీ F12 ఇది తీసుకోవచ్చు. 11,000కి బెస్ట్ వర్త్ అనమాట. M12 కానివ్వండి, F12 కానివ్వండి, రెండు ఒకటే, కాకపోతే సిరీస్ మాత్రమే చేంజ్ మనకు. అండ్ ఐఫోన్ 11 ఇదైతే మనకు అవుట్డేటెడ్ మొబైల్. రెడ్మీ నోట్ 9 కూడా మనకు అవుట్డేటెడ్ మొబైల్. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే ఐఫోన్ XR కూడా అవుట్డేటెడ్ మొబైల్. మోటో Razr 5G కూడా అవుట్డేటెడ్. రెడ్మీ 9 ప్రైమ్, Narzo Pro, రియల్మీ Narzo 30 Pro 5G అయితే తీసుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు ఒక 500 రూపీస్ అయితే పెంచేస్తారు అనమాట. మళ్ళీ ఆఫర్స్ అని చెప్పి 500,000 రూపీస్ అయితే పెంచుతున్నారు. కాకపోతే ఇది 15,500 రెగ్యులర్ ప్రైస్. ఆ ప్రైస్కి అయితే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. మీకు కెమెరా బాగా ఉంటుంది, 5G కూడా ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది. అండ్ ఒప్పో A54 స్కిప్ చేయండి, ఇది వచ్చేసి మనకు ఓవర్ కాస్ట్ మొబైల్ అనమాట. అండ్ సామ్సంగ్ గెలాక్సీ F22 అయితే ఉంది. ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. మీకు చాలా మంచి మొబైల్, బ్యాటరీ బ్యాకప్ బాగా ఉంటుంది, కెమెరా కూడా చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత అన్బీటబుల్ ఆఫర్స్ ఆన్ ఫ్లాగ్షిప్స్ చూద్దాం. అది వాళ్ళు చెప్పేది కాదు, మేము చెప్పాలి. రాక్ ఫోన్ 3 ఇది కంప్లీట్గా గేమర్స్ మొబైల్. సో గేమర్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీ 20 సిరీస్ ఇది స్కిప్ చేయండి. మనకు త్వరలోనే Xiaomi 11T సిరీస్ అయితే వస్తున్నాయి. దానిపైన నేను వీడియో కూడా వచ్చేసాను, ఒకవేళ చూడలేకపోతే ఆ యొక్క వీడియో అయితే చూడండి. అండ్ వివో Y73 ద ఓవర్ కాస్ట్ మొబైల్ అనమాట. ఈ యొక్క మొబైల్ కూడా స్కిప్ చేయండి. అక్కడ వర్త్ అయితే కాదనమాట. మీ యొక్క డబ్బులు బొక్క తప్పించి అక్కడ వేరేదైతే ఏమీ ఉండదు. అండ్ రియల్మీ X9 Pro 5G అయితే ఉంది. దీనికి బదులుగా మీరు రియల్మీ X9 Max 5G తీసుకోండి. ఇదైతే వర్త్ అయితే కాదు, దీనికంటే బెటర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అది 24,000కే వస్తుంది. అండ్ Pixel 4a ఇది ఆబ్వియస్లీ ఇంకా కెమెరా లవర్ మొబైల్ అనమాట. కెమెరా లవర్స్ అయితే ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చు. అండ్ X3 సూపర్ జూమ్ ఇది స్కిప్ చేయండి. అండ్ వివో X60 సిరీస్ కంప్లీట్గా ఇది వచ్చేసి మనకు జిస్ కెమెరా ఆప్టిక్స్ కెమెరా సిస్టమ్తో అయితే వస్తుంది. మేజర్గా ప్రొఫెషనల్ కెమెరా లవర్స్, ప్రొఫెషనల్ గేమింగ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ రాక్ ఫోన్ 5 ఇది కూడా కంప్లీట్గా గేమర్స్ మొబైల్ అనమాట. ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ మోటో E7 పవర్ అయితే స్కిప్ చేయండి. అండ్ పోకో X3 ఇది జనరల్గా 14,500 అయితే ఉండేది, ఇప్పుడు 16,000 అయితే ఉంది. వర్త్ అయితే కాదు ఇంత ప్రైస్కి. ఇంతకుముందు నేను చెప్పాను కదా కొనొచ్చని, ఇదే అనమాట ఆ యొక్క మొబైల్. కాకపోతే 14,500 అయితే ఉండేది, మళ్ళీ 16,000 అయితే పెంచేశారు. ఇలా చేస్తే అస్సలు నాకైతే అర్థం కావడం లేదు. కొనుక్కునే వాళ్ళు ఎంత కష్టపడి అక్కడ డబ్బులు పెడతారో నాకు కూడా తెలుసు ఫ్రెండ్స్. కాకపోతే వీళ్ళు ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ చేసి చాలా 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 తప్పు పని చేశారు. ఈ యొక్క మొబైల్ కూడా ఇప్పుడైతే తీసుకోదండి, 14,500కి వస్తుంది ఆ యొక్క మొబైల్. అండ్ ఇన్ఫినిక్స్ Hot 5 స్కిప్ చేయండి. పోకో M2 Pro, మైక్రోమాక్స్ ఇన్ 1B, నోకియా C20 ఇవన్నీ స్కిప్ చేయండి. వివో V21 ఈ కూడా స్కిప్ చేయండి, ఓవర్ కాస్ట్ మొబైల్. అండ్ ఇక్కడ జియోని మ్యాక్స్ ప్రో ఉంది. ఇక్కడ వివో V21 ఈ 5G కంటే బదులుగా మీకు రియల్మీ X9 Max అయితే వస్తుంది. చాలా మంచి మొబైల్. డైమెన్సిటీ మీకు 1200 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. దాంట్లో మీకు 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా కూడా ఉంటుంది, సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. దీనికంటే చాలా బెటర్ మొబైల్, ఆ యొక్క మొబైల్ తీసుకోండి. అండ్ జియోని మ్యాక్స్ ప్రో స్కిప్ చేయండి. వివో Y51a ఇది కూడా వరస్ట్ మొబైల్, ఇది కూడా స్కిప్ చేయండి. ఒప్పో F17 Pro స్కిప్ చేయండి. సామ్సంగ్ F02s ఇది కూడా వద్దు. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అయితే తీసుకోవచ్చు, పర్లేదు, మీకు స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్. ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. లేదు మీకు 6GB కావాలనిపిస్తే పోకో M3కి షిఫ్ట్ అవ్వండి. నోకియా 5.4 స్కిప్ చేయండి. అండ్ జియోని మ్యాక్స్, మైక్రోమాక్స్ ఇన్ 1, మోటో, లావా, ఇన్ఫినిక్స్, నోకియా, ఇంటెల్ విజన్ ఇవన్నీ చెత్త మొబైల్స్ స్కిప్ చేయండి. అండ్ డీజర్ ఫ్యూచర్ మొబైల్స్ ఇంకా తీసుకోవచ్చు. ఇవి
ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కావాలనిపిస్తే ఆ యొక్క మొబైల్ తీసుకోండి. ఈ 3 మొబైల్స్ కంటే బెటర్గా ఈ మొబైల్ బాగా ఉంటుంది, ఈ మొబైల్ తీసుకోండి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదాను ఫ్రెండ్స్ ఈ యొక్క ఆఫర్స్ అయితే ఏమీ లేవు. టు బీ ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే ఇంకా ప్రైసెస్ అయితే పెంచేశారు మనకు 1500 వరకు. కాకపోతే బెస్ట్ డీల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను చెప్పాను కదా, ఆ యొక్క మొబైల్స్ మీరు ఏమాత్రం భయపడకుండా అయితే తీసుకోవచ్చు. లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నౌ.